అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అయితే చెప్పిందండి కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే పెన్షన్లను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు ఇవ్వడం కోసం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. కేవలం 50 సంవత్సరాల పెన్షనే కాకుండా మిగిలిన 28 కేటగిరీలకు పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టబడింది. ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి చేపట్టనుంది, అలాగే పెన్షన్ల కోసం ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడమే జరిగిందండి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం పెన్షన్ల కోసం 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం మాత్రమే ఈ బడ్జెట్లో డబ్బులను అయితే కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయింది. 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన నేపథ్యంలో కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని జూన్లోనో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల దీన్ని పోస్ట్పోన్ చేస్తూ రావడం జరిగింది. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల పెన్షన్కు మరియు 28 కేటగిరీల పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాదాపుగా 15 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఈ 15 లక్షల మంది కొత్త పెన్షన్లు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికనైతే రూపొందించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 63 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ 15 లక్షల మంది చేరడంతో 78 లక్షల మందికి పెన్షన్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ను గురించి మనం ఒకసారి చూద్దామండి. ఈ 50 సంవత్సరాల పెన్షను ఏ రాష్ట్రంలోనూ మనకి ఇవ్వడం లేదు ఇప్పటి వరకు. కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకమే ఈ 50 సంవత్సరాల పెన్షను. మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చెప్పింది 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూడా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అలాగే 50 సంవత్సరాలు నిండి ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఇద్దరు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే కేవలం ఒకరికి మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఇద్దరికి ఇవ్వడం జరగదు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా దివ్యాంగులు ఉన్నట్టయితే, వాళ్ళకి పెన్షన్ వస్తున్నట్టయితే ఆ నేపథ్యంలో ఒకరికి మాత్రమే ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఇద్దరికైతే ఇవ్వడం జరగదు. మనకు గతంలో కూడా ఒక రేషన్ కార్డుకు ఒక పెన్షన్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒక రేషన్ కార్డుకు ఒక పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళై ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. వీటన్నిటితో పాటు డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే 6 నెలల కరెంటు బిల్ యొక్క సరాసరి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ అప్లికేషన్తో పాటు ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లికేషన్తో పాటు ఇచ్చినప్పుడు అధికారులు చెక్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ను మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి తీసుకుంటారు అప్లికేషన్లు అంటే జూలై నెల చివరి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. కేవలం 50 సంవత్సరాల పెన్షన్కే కాకుండా మిగిలిన 28 కేటగిరీలకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వితంతు పెన్షన్లు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు, చేతి వృత్తుల వారి పెన్షన్లు, మనకు ఏవైతే దివ్యాంగ సోదరులకు ఇస్తారో ఆ పెన్షన్లు, వాటన్నిటికీ కూడా పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు వితంతు పెన్షన్కు భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. చేతి వృత్తుల వారి పెన్షన్కు వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు మరియు డాక్యుమెంట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టు తెలిపే డైవర్స్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులకు సంబంధించిన పెన్షన్కు సదరం సర్టిఫికేట్లను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్
40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్, 85% నుంచి 100% మధ్య ఉన్న వాళ్ళకు 10,000 రూపాయల పెన్షన్, 12,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 రూపాయలు, 12,000 రూపాయల పెన్షన్కు మెడికల్ సర్టిఫికేట్ను అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సదరం సర్టిఫికేట్ను మరియు మెడికల్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసి దివ్యాంగ పెన్షన్లు అయితే పొందవచ్చు అనమాట. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్తో పాటు మిగిలిన అన్ని పెన్షన్లకు ఏ విధంగా మీరు అర్హులా కాదా చెక్ చేసుకోవడం కోసం ప్రభుత్వం ఒక యాప్ని అయితే, ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ప్రభుత్వ పథకాలు ఏ పథకానికైనా మీకు అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. పెన్షన్ కోసం మీరు చెక్ చేసుకోవడం కోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఏపీ స్కీమ్స్ ఎలిజిబిలిటీ అని కొట్టినట్టయితే మీకు అక్కడ ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది. మొదటి వెబ్సైట్ మీకు ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసినట్టయితే అందులో మీరు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్తో పాటుగా మీకు ఏ పథకం కోసం చెక్ చేసుకుంటున్నారో ఆ పథకాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు పెన్షన్ల కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. కింద సంవత్సరం 2026, 2027 పెట్టుకున్నట్టయితే సెర్చ్ కొట్టినట్టయితే మీకు ఆధార్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు ఇంకొక స్క్రీన్లోకి అయితే వెళ్తారు. ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. వాళ్ళ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మాత్రమే మీకు పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఇక మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ దానికి సంబంధించి 7 విషయాలను అయితే మీరు సాటిస్ఫై చేయాల్సి ఉంటుందండి. ఈ 7 విషయాలు సాటిస్ఫై అయినట్టయితే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. అవి ఏంటి అంటే మీకు ఇంతకుముందే తెలిసినవే ఇవన్నీ. 3 ఎకరాల మాగాని అంతకన్నా తక్కువ ఉండాలి, 10 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో భూమి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ వస్తుండాలి నెలకు. ఇక ఇంట్లో ఎవరికి కార్ అనేది ఉండకూడదు, కేవలం ట్యాక్సీకి ట్రాక్టర్కు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీ ఇంట్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదండి. మీరే కాదు, ఇంట్లో మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. ఇక చివరిది వచ్చేసి మీకు ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ ఇంట్లో ఎవరు ఉండకూడదు అనమాట. అలా ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. ఈ విధంగా 7 విషయాలను సాటిస్ఫై చేసినట్టయితే, అన్నిటికీ సాటిస్ఫైడ్ అని ఉన్నట్టయితే మీకు పెన్షన్ ఏ ఇబ్బంది లేకుండా రావడం జరుగుతుంది, లేదా మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నట్టయితే పెన్షన్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పెన్షన్ 50 సంవత్సరాల పెన్షన్తో పాటు 28 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి. అప్లికేషన్ల స్వీకరణ అయిన తర్వాత మనకు సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హై బటన్ ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.